ఆ ఇంజనీరింగ్ కాలేజ్కి అర్హతలు లేవు. మున్సిపల్ నుంచి హెచ్ఎండిఏ వరకు ఎవరు అప్రూవల్స్ కూడా లేవు. ఇది మేము చెప్తున్న మాట కాదు, స్థానికులు చెప్తున్న వాదన. అయినా సరే దర్జాగా కాలేజీని రన్ చేస్తున్నారు. ఇదంతా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ యాజమాన్యం నిర్వాహకం. సింపుల్ గా చెప్పాలంటే కేపీఆర్ ఐటీ కాలేజ్ అడ్డకొలుతనం. మున్సిపల్ హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కేపీఆర్ఐటీ యాజమాన్యం బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతుంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతుంది. స్థానికంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై పోలీసులు కేసు పెట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. లక్షలాది రూపాయలు అధికారులకు లంచాలు ఇచ్చి ఏకంగా మాస్టర్ ప్లాన్ రోడ్డుపైనే భారీ భవంతుల నిర్మాణం చేపట్టింది. హెచ్ఎండిఏ మున్సిపల్ నియమ నిబంధనలు తమకేం పట్టనట్లుగా సదరు కళాశాల యాజమాన్యం అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. కాలేజీ యాజమాన్యం తీరుపై ఏడాదిగా స్థానిక యువకులు హెచ్ఎండిఏ జిల్లా కలెక్టర్ అలాగే రాష్ట్ర ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. అయినా కూడా పట్టించుకోవడం లేదని పలు విమర్శలకు కూడా దారితీస్తుంది. ముందుకు మా హైదరాబాద్ గ్రామంలో ఘనపూర్ విలేజ్లో మా భూమి ఉండేది. దాన్ని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు 2003లో ఉన్నారు. మా దగ్గర 27 ఎకరాల 20 గుంటలు భూమి కొని మాది 35 ఎకరాల చిల్లర ల్యాండ్ని కబ్జా చేసి మా మీద తప్పుడు కేసులు పెడుతూ మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తూ మా ల్యాండ్ మాకు ఇమ్మన్నందుకు పోలీసు వాళ్ళతోటి బెదిరింపులు, మాకు ప్రతిరోజు వాళ్ళతోటి బెదిరింపులు. ఇంకొకటి, ఈరోజు ఆయన ఏదైతే కాలేజీ కడుతుందో అది మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ల రోడ్డులో నిర్మాణం చేసి హెచ్ఎండి నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఆయన నిర్మాణాలు చేస్తూ నేను ఒక 372 రోజులు ఇవ్వడానికి నేను ప్రతిరోజు వాట్సాప్ ద్వారా కమిషనర్ గారికి ప్రతిరోజు తెలియజేయడం జరిగింది. టీపీఓ గారిని 10 సార్లు నేను రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగినా వాళ్ళు ఏమనిస్తారు, ఏదో నామమాత్రం నాకు ఒక లెటర్ ఇస్తూ మేము ఈ నోటీస్ పలానా రోజు ఇస్తున్నాం అనేసి ఆర్టీఐ కింద ఇస్తే అదే లెటర్ ఇస్తూ వాళ్ళు కూడా వాళ్ళకు కుమ్మక్కై వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో ఏమో తెలియదు. కానీ మేము పోతే ఏ ఒక్క రోజు పని ఆపింది. ఇంతకుముందుకున్న చంద్రశేఖర్ కమిషనరు, ఇప్పుడు వచ్చిన రాజేష్ అయితే దాన్ని పట్టించుకునే రోజు లేదు. ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ ఏ ఒక్క రోజు కూడా ప్రతాప్ రెడ్డి దానికి ఒక్క 5 పైసల కాగితం లేకుండా నేను అంత పెద్ద సంస్థానం కట్టుకొని దానికి ఇక్కడ ఉన్న అధికారులు మద్దతు. నేను ప్రజావాణిలో కూడా 10 సార్లు ఇచ్చి వచ్చిన. వాళ్ళు పోయినప్పుడల్లా పిలుస్తారు, వాడు నువ్వు చెప్తే నేను పోయి చేస్తున్నాం సార్ అని చెప్తారు. అక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ కూడా ఈ రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా కన్స్ట్రక్షన్ ఈయన ఏదైతే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారో ఇప్పుడు ఆయన మమ్మల్ని ప్రతిరోజు పోలీసు వాళ్ళతోటి ఆయన ఉన్న అధికారంతో మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కృష్ణారెడ్డి వారి ముఖం కూడా గ్రామంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీహెచ్ఎంసీ ఎదురాబాద్ సర్కిల్ పరిధిలోని ఖానాపూర్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల యాజమాన్యం నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు వారి అడ్డగోలుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2008లో ఈ కబ్జా కథ మొదలైంది. గట్కేసర్ మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 1138, 1139, 1140 అలాగే 1141 సర్వే నెంబర్లలో దాదాపు 26 ఎకరాల్లో గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు లేకుండా కేపీఆర్ఐటీ కళాశాల నిర్మాణం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి నామమాత్రంగా గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో హెచ్ఎండిఏకి కూడా డెవలప్మెంట్ ఛార్జెస్ కింద మొదటి విడతగా దాదాపు 84 లక్షలు అలాగే రెండవ విడతలో 83 లక్షలు చెల్లించారు. కానీ టెక్నికల్ అప్రూవల్ తెచ్చుకోవడంతో అసలు వివాదం మొదలైంది. హెచ్ఎండిఏ నుంచి నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక మున్సిపల్ హెచ్ఎండిఏ అధికారులకు లక్షల్లో ముడుపులు చెల్లించి అక్రమ నిర్మాణాలకు తెగబడ్డారు. ఇక ఈ విషయంపై స్థానిక యువకులు బొక్క కృష్ణారెడ్డి, వేముల మహేష్ గౌడ్లు సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ విభాగాలు దరఖాస్తులు చేయగా నోటీసులు జారీ చేశామని కూడా సమాధానమిస్తున్నారు. డెవలప్మెంట్ ఛార్జెస్ కింద లక్షల రూపాయలు హెచ్ఎండిఏ చెల్లించిన కళాశాల యాజమాన్యం మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ల రోడ్లో భారీ అంతస్తుల నిర్మాణాలు చేపట్టింది. లక్షల ట్యాక్స్ తీసుకున్న హెచ్ఎండిఏ అధికారులు మాస్టర్ ప్లాన్ రోడ్లో నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ రోడ్లో నిర్మాణాలపై గతంలో గట్కేసర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన కమిషనర్లు సాబిర్ అలీ అలాగే చంద్రశేఖర్, ప్రస్తుత గట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పంచాల రాజేష్, టీపీఓలు పట్టించుకోకపోవడంపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక కృష్ణారెడ్డి కళాశాల అక్రమాలపై వివరాలు ఇవ్వాలని చేసిన ఆర్పీఐ దరఖాస్తులకు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటివేయడం అవినీతి లంచగొండితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.